ఇక తెలుగు రాష్ట్రాల వార్తల విషయానికి వస్తే టీడీపీ జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితా రిలీజ్ అయింది. ధరణి పోర్టల్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ కీలక నేతలను తెలంగాణ బీజేపీ నేతలు కలవనున్నారు. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఇక సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు. ఇక తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు ధరణిలో తప్పులు సరిదిద్దే అధికారులపైన చర్చ నిర్వహించారు. ఇక ధరణి వెబ్సైట్ ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అంశంపైన చర్చించారు. ధరణి అమలుపైన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు ధరణిలో తప్పులు సరిదిద్దే అధికారాలపైన చర్చించారు. ఇక ధరణి వెబ్సైట్ ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అంశంపైన కూడా చర్చించారు. ధరణి అమలుపైన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ధరణికి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి ప్రైవేట్ నుంచి ప్రభుత్వ రంగానికి మార్చడానికి అయితే చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా చూడొచ్చు? ధరణి కమిటీ మీద ఉన్నాయో అటవీ, గిరిజన, ఎండోమెంట్, అసైన్ ల్యాండ్, అట్లాగే భూదాన్ సంబంధించిన రెవెన్యూ ఇట్లాంటి భూ సంస్థలని లింక్ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ల మీద ఈ ధరణి కమిటీ సమావేశం జరిగింది. అట్లాగే వివిధ జిల్లాల కలెక్టర్లతో కూడా ధరణి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. వారందరూ కూడా ఈ సమావేశమైన తర్వాత వారి నుంచి వచ్చిన ఒక ఫీడ్బ్యాక్ ని కానీ అట్లాగే సమాచారాన్ని ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వారు వివరించారు. అట్లాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ భూమాత పోర్టల్ ద్వారా ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద ఎకరానికి 15,000, అట్లాగే కౌలు రైతులకు ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. అది ఈ భూమాత పోర్టల్ ద్వారా వచ్చే వానాకాలానికి పంట సాయం కింద రైతులకి ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ధరణి పోర్టల్ పక్షాల కోసం ఇవాళ రేవంత్ రెడ్డితో సమావేశం ఉంది. పలు కీలక సమావేశం కొద్దిసేపటికి భవిష్యత్ సమావేశం మీడియాకు ముందు కమిటీ సభ్యులు వచ్చి ప్రధానంగా 2,30,000 దరఖాస్తు ధరణి కమిటీకి వివిధ సంస్థలుగా దరఖాస్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. మార్చ్ 2వ వారంలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తోన్న తెలంగాణ బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీకి కాసేపట్లో తెలంగాణ బీజేపీ నేతలు వెళ్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి 3 పేర్లతో లిస్టు ఉంచనున్నారు. సిట్టింగ్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయంకు మళ్లీ అవకాశం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అటు మల్కాజ్గిరి నియోజకవర్గానికి బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పైన నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. ఇక పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం అని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందన్నారు. ఇక బీజేపీ పొత్తు కలిస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలీదు. మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థుల్ని మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు. 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఇక 98% స్ట్రైక్ రేటు ఉండేలాగా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు ముక్తి కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓట్లు చెల్లకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా. అది ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి, చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండి ఉంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. కోల్పోయాం కాబట్టి. ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ విషయానికి వస్తే, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెంగళూరు సిటీ కోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పాలనపై మోడీ విమర్శలు గుప్పించారు. ఆప్ కాంగ్రెస్ మధ్య సీట్ల బేరం కుదిరింది. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ అంశంపైన కాంగ్రెస్ ఆప్ల మధ్య చర్చలు పూర్తయ్యాయి.
ఢిల్లీ, గుజరాత్, గోవా, హర్యానాలోని లోక్సభ స్థానాలపైన సీట్ల సర్దుబాటు కుదిరింది. పొత్తుపైన విలేకరుల సమావేశంలో ఇరు పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. ఢిల్లీ, హర్యానా, గుజరాత్తో కలిసి పోటీ చేస్తూ ఉండగా గోవా, పంజాబ్లో మాత్రం ఒంటరిగా పోటీలోకి దిగనున్నాయి. ఇక ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లో 4 చోట్ల ఆప్, 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో ఆప్, చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, అలాగే వాయువ్య ఢిల్లీలో కాంగ్రెస్ బరిలోకి దిగనున్నట్లుగా పార్టీ నేత ముకుల్ వాస్నిక్ ప్రకటించారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇక గుజరాత్లో 26 లోక్సభ స్థానాలుండగా భరూచ్, భావ్నగర్లో ఆప్, 24 చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ పార్టీ ఇక్కడ తమ అభ్యర్థులను ప్రకటించింది. 10 ఎంపీ స్థానాలున్న హర్యానాలో 9 స్థానాల్లో కాంగ్రెస్, కేవలం కురుక్షేత్రలో ఆప్ పోటీ చేయనుంది. ఇక చండీగఢ్, గోవాల్లో ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాయి. వేర్వేరు గుర్తులతో పోటీ చేసినప్పటికీ ఢిల్లీలోని అన్ని స్థానాలను గెలుచుకునేందుకు కృషి చేస్తామని ఆప్ నేత సందీప్ పఠాక్ చెప్పారు. ఇక ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లోని 80 ఎంపీ స్థానాలపై సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. 17 చోట్ల హస్తం పార్టీ పోటీ చేయనుంది. కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు కేరాఫ్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. దేశాభివృద్ధి ఆ పార్టీ ఎజెండాలోనే లేదని తూర్పారబట్టారు. ఇక వీక్షిత్ భారత్, వీక్షిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో భాగంగా మోదీ రాయ్పూర్లో పర్యటించారు. 34,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వతంత్రం వచ్చాక చాలా ఏళ్లు కాంగ్రెస్ పాలించిందని, ఆ పార్టీ దృష్టి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంపైనే ఉండేదని విమర్శలు చేశారు. దేశ భవిష్యత్తుపైన ఆ పార్టీ నాయకులకు పట్టింపు లేదని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపణలు చేశారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ దశ దిశ మారలేదని ఎద్దేవా చేశారు. బంధుప్రీతి, అవినీతి, అలకలు, బుజ్జగింపులు ఇవి తప్ప వేరే విషయం పైన ఆలోచించలేదని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు సిటీ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్తో పాటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. మార్చి 28న న్యాయస్థానం ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. పార్టీ పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ బీజేపీ రాష్ట్ర సెక్రటరీ శివప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మాయి సర్కార్ 40% కమిషన్ ఆరోపణలు చేస్తూ పేపర్లో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీని ఈ కేసులో సెక్షన్ 499, సెక్షన్ 500 క్రింద కక్షిదారుగా చేర్చాలని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ తీర్పులో ప్రస్తావించింది. కర్ణాటకలో అప్పటి బీజేపీ సర్కార్ 40% కమిషన్లు వసూలు చేస్తోందని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించడం వివాదాస్పదంగా మారింది. ఇక అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే చైనా తీరును కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విమర్శలు గుప్పించారు. ఇక మరోవైపు చైనా హ్యాకర్స్ రెచ్చిపోతున్నారు. గాజా పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇన్ డీటెయిల్ గా చూద్దాం ఒక్కసారి అప్డేట్స్ అన్ని కూడా. భారత్ చైనా సంబంధాలను ద్వైపాక్షిక చట్రంలో ఇరికించడానికి బీజింగ్ మైండ్ గేమ్స్ ఆడుతోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ హెచ్చరించారు. సంబంధాల్లో సమతుల్యతకు సంబంధించి మెరుగైన విధానాల కోసం ప్రపంచంలోని ఇతర అంశాలను ఉపయోగించుకోవడానికి సంబంధించి భారత్ తన హక్కులను వదులుకోరాదని స్పష్టం చేసింది. ఇక ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ చర్చల్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. సంబంధాల్లో సమతౌల్యత కొనసాగించడం అనేది 2 దేశాలకు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారబోతోందని చెప్పారు. తూర్పు లడాక్ లో వివాదానికి కారణమైన చైనా ఒప్పందాల ఉల్లంఘనే ప్రస్తుతం 2 దేశాల మధ్య సత్వరం పరిష్కరించాల్సిన అంశమన్నారు. పాశ్చాత్య దేశాలు ఒకవైపు రష్యాను చైనా కౌగలించుకుని నెడుతూనే మరోవైపు వారిద్దరూ కలిసిపోతున్నారంటూ గగ్గోలు పెట్టడం వింతగా ఉందని జయశంకర్ అన్నారు. చైనాకు చెందిన హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపైన సైబర్ దాడులకు పాల్పడ్డారు. ఇండియాతో పాటుగా ఇతర దేశాలకు కూడా చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని దొంగిలించినట్లుగా తెలుస్తోంది. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లుగా సమాచారం. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్కి చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకొని ఈ దాడులు చేసినట్టుగా తెలిసిందే. ఇక గత వారం గిట్ హబ్లో లీక్ అయిన పత్రాలు కూడా షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవిగా తెలుస్తోంది. ఇక చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది.
ఇజ్రాయెల్ సైన్యం వైమానిక భూతల దాడులతో గాజాపై విరుచుకుపడింది. గురువారం రాత్రి నుంచి జరిగిన దాడుల్లో దక్షిణ మధ్య గాజా ప్రాంతాల్లోని నగరాల్లో 71 మంది పౌరులు మరణించారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వందలాది మంది గాయపడ్డారని, చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. గాయపడ్డ వారిని ఆర్తనాదాలతో హాస్పిటల్స్ మార్మోగుతున్నాయి. వైద్య సిబ్బంది, ఔషధాలు లేక దేర్ ఆల్ బలాహర్ హాస్పిటల్ నరకాన్ని తలపిస్తోంది. ఉత్తర గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన వేళ నెతన్యాహు సేనలు ఇప్పుడు దక్షిణ మధ్య ప్రాంతాల్లో లక్ష్యంగా చేసుకుంటున్నాయి. 15 లక్షల మంది ఉన్న రఫా నగరాన్ని ఇజ్రాయెల్ బలగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హమాస్ తమ దగ్గరున్న బందీలను విడుదల చేయకపోతే మరింత భీభత్సం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. వెల్కమ్ బ్యాక్. ఇక టీడీపీ కోసం పవన్ కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 24 సీట్లతో సరిపెట్టుకోవడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ పార్టీ పెట్టారని, ప్రజల కోసం కాదని ఎద్దేవా చేశారు. నాకు సీఎం ఏమన్నా కొత్త? సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు. ఒక్కడే సింగిల్గా కూడా కాలేజీకి చర్చించాడు. గ్యారంటీగా 70 పట్టుకొస్తాడన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా. అనకాపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణకు టీడీపీ అధిష్టానం సీటు నిరాకరించడంతో కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిత్యం జనాలతో మమేకమై జనమనిషిగా గుర్తింపు పొందిన పీల గోవిందకు సీటు ఎందుకు ఇవ్వటం లేదు, ఇవ్వకపోవడం వెనుక చాలా బాధాకరమని పార్టీ శ్రేణులైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిన్న కాక మొన్న జనసేన పార్టీలో చేరిన కొనతాల రామకృష్ణకు పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ సీటును కేటాయించడం దుర్మార్గమని తెలిపారు. గత పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మాజీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమని అన్నారు. ఇక 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యమైన కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును కూడా ఇవ్వలేకపోవటం బాధాకరమని రఘునందన్ రావు అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీదున్న ప్రేమ సర్వీస్ రోడ్డు నిర్మాణం పైన లేదని మండిపడ్డారు. అందరూ సాఫ్ట్వేర్ వచ్చి బీరంగూడలో, అమీన్పూర్లో, తెల్లాపూర్లో ఇటువైపే నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఒక మెట్రో ఎక్స్టెన్షన్ జరగలేదు, ఒక ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ జరగలేదు. 10 ఏళ్లలో ఏం చేసింది బీఆర్ఎస్ అధికారంలో ఉండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటాన్చెరు అధికారంలో ఉండి ఏం చేసిరో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఎమ్మెల్యే గారి వ్యాపారాలు ఎట్లా అభివృద్ధి చెందినాయి, గుట్టలు ఎట్లా కరిగిపోయినాయి, కొండలు ఎట్లా కరిగిపోతా ఉన్నాయి, క్రెషర్లు ఎట్లా పెరిగిపోతా ఉంది. నేను చెప్పలే ఈ మాట. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు నామినేషన్ వేస్తాను. లగడారం అనే ఊర్లో దగ్గర 300 మంది నామినేషన్ ఎందుకు వచ్చిందని మీ మీడియా మిత్రులు అడిగితే ఏం చెప్పారు? మా ఊర్లో క్రెషర్ల సంఖ్య పెరిగిపోయింది, దుమ్ము ధూళి పెరిగిపోయింది. ఈ ఊరిని 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి అనేట ఆయన దత్తత తీసుకున్నాడు. 10 పైసల పని మా ఊరికి జరగలేదు, కానీ 10 కోట్ల మైనింగ్ డబ్బుల్ని మాత్రం మా ఊరు నుంచి కాంట్రాక్టర్లు దోచుకున్నారు అని చెప్పారు. అందుకని దయచేసి ఈ ప్రాంత ప్రజలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, వారి నాయకత్వాన్ని బలపరచాలని 400 ఎంపీలు ఉన్నటువంటి రేపటి భారత పార్లమెంట్ లో మెదక్ ఎంపీ కూడా కాషాయం కండువా ఎంపీ ఉండాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటారు.
అంతర్రాష్ట్ర దొంగను పట్టేశారు విశాఖ పోలీసులు. 2 తులాల చోరీ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 152 చోరీ కేసులున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. ఇక విశాఖలోని మధురానగర్ ప్రాంతంలో పట్టపగలే ఓ అపార్ట్మెంట్లో చోరీ చేసిన గరానా దొంగ నుంచి ఏకంగా 18 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు, సాంకేతికత సహాయంతో చోరీకి పాల్పడినట్టుగా డీసీపీ వెంకటరత్నం తెలిపారు. పాత నేరస్తుడు కామెపల్లి శ్రీనివాస్ అలియాస్ కృష్ణమోహన్ గా గుర్తించారు. నిందితుడు విశాఖలోని పలు స్టేషన్లలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో 152 చోరీ కేసులు ఉన్నాయని వివరించారు పోలీసులు. రీసెంట్గా 13-10వ తారీఖుల్లో 2వ నెలలో ద్వారకా, కంచరపాలెం, శీలానగర్ ఈ విధంగా వరుస హెచ్బీలు జరుగుతుంటే ఇందులో భాగంగా ఒక 4 గ్రూపులుగా ఏర్పాటు చేసి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము దర్యాప్తు చేయడం మొదలుపెట్టాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక వ్యక్తి వెళ్ళి వచ్చేటట్టు చిన్న ఇన్ఫర్మేషన్, కానీ యాక్చువల్గా ఎవరు అన్నది ఐడెంటిఫై చేయలేదు. తర్వాత గాజువాకలో జరిగినటువంటి డేహెచ్బి ఆధారంగా అతను ఎవరు అన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని వెతకే పనిలో మా సిసిఎస్, మా క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఆల్ ఈ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా అఫెన్స్ జరగడం వలన ఆల్ సబ్ డివిజనల్ ఆఫీసర్స్, సిఐలు, ఏసీపీస్ అండ్ ఏడీసీపీ అందరం కూడా ఇతన్ని ఎట్లా అయినా క్యాచ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అన్ని ఏరియాస్ కూడా గాలించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఈరోజు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఎక్కువగా అన్నీ కూడా డేహెచ్బీలే చేస్తారు. అతన్ని అంటే ఒక దగ్గర అఫెన్స్ అనేటటువంటిది ఒక ఏరియా చేసుకుంటూ పోతాడు. అఫెన్స్ చేయడం, తనకి కావలసినంత డబ్బు అయితేనేంటి, లేకుంటే గోల్డ్ అయితేనేంటి దొరికిన తర్వాత ఇమీడియట్గా అదర్ స్టేట్కి, ఎక్కువగా బెంగళూరు, మైసూరు, గోవా స్టేట్స్కి వెళ్ళిపోయి దాన్ని అమ్మేసి రేసులు ఆడడం అనేటటువంటిది ఆయన హాబీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్.